తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏటూగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరి శిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. తన కూతురు అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో అమృత తండ్రి మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న సుబ్బారి గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు. సుమారు 5 ఏళ్ల పాటు సాగిన విచారణ అనంతరం తాజాగా నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేసు విచారణలో ఉండగానే అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ కోర్టు సంచలన తీర్పుతో ప్రణయ్ అమృత ప్రేమ పెళ్లి పరువు హత్య మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ పరువు హత్య తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో తన భర్త హత్య కేసులో కోర్టు తీర్పుపై అమృత ఎలా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ప్రణయ్ హత్య కేసు తీర్పుపై అమృత బహిరంగంగా స్పందించలేదు. కేసు తీర్పుపై ప్రణయ్ కుటుంబ సభ్యులు స్పందించారు. కానీ అమృత స్పందించకపోవడంతో మరో చర్చ మొదలైంది. అసలు అమృత ఎక్కడున్నారు, ఆమె ఎందుకు స్పందించలేదని చర్చ జరుగుతోంది. ప్రణయ్ హత్య జరిగిన సమయంలో ఏవి రంగనాథ్ నల్గొండ ఎస్పీగా ఉన్నారు. ఆ కేసు విచారణలో ఆయన కీలకంగా వ్యవహరించారు. అమృత ఏవి రంగనాథ్ కు ఫోన్ చేసి తన భర్త మరణానికి న్యాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారని తెలుస్తోంది. రంగనాథ్ ఫోన్లో మాట్లాడుతున్న ఓ వీడియో వైరల్ అయింది. అమృత సోషల్ మీడియా ఖాతాలకు గతంలో ప్రణయ్ పేరు ఉండేదని, ఇటీవల ప్రణయ్ పేరు తొలగించి అమృత వర్షిణి అని మార్చుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ వీడియోలు పోస్ట్ చేసే అమృత తన భర్త హత్య కేసు కోర్టు సంచలన తీర్పు ఇవ్వడంపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రణయ్ కుటుంబ సభ్యులతో అమృత టచ్ లో లేరని మరో ప్రచారం సైతం తెరపైకొచ్చింది. ఈ కేసులో ఏటూగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించిన కోర్టు మిగతా 6 నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పిచ్చింది. జీవిత ఖైదు పడిన నిందితుల్లో అమృత బాబాయ్ శ్రవణ్ రావు కూడా ఉన్నారు. ఈ కేసులో A6 గా ఉన్న శ్రవణ్ రావుకు ఈ కేసుతో అసలు సంబంధం లేదని అతని కుటుంబ సభ్యులు కోర్టు ఎదుట ఆందోళనకు దిగారు. ప్రణయ్ హత్య కేసులో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని, అంతా అమృతే చేసిందని శ్రవణ్ రావు కూతురు అమృత చెల్లి ఆరోపించారు. ఈ కేసుతో తన తండ్రికి ఎటువంటి సంబంధం లేకున్నా అమృత కావాలనే తన తండ్రిని ఇరికించిందని ఆరోపించింది. ప్రణయ్ హత్యతో శ్రవణ్ రావుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కుటుంబం మొదటి నుంచి చెప్తోంది. కోర్టు తీర్పుపై ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి స్పందించారు. ఇకనైనా పరువు హత్యలు ఆగిపోవాలని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. నల్గొండ కోర్టు తీర్పు నేరస్తులకు కనువిప్పు కలగాలన్నారు. కోర్టు తీర్పుతో దోషుల కుటుంబాలు కూడా బాధపడుతుంటాయి. కానీ పరువు హత్యలకు పాల్పడడం విచారకరమని అన్నారు. ఏదైనా ఉంటే చర్చల ద్వారా మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. 5.5 ఏళ్లుగా కోర్టు తీర్పు కోసం వేచి చూశామని, ఈ తీర్పుతో తృప్తి చెందామన్నారు. అయితే భర్త మరణంపై ఫైనల్ తీర్పు రాగానే అమృత కొత్త జీవితం స్టార్ట్ చేసిందని, రెండో పెళ్లికి సిద్ధమైపోయిందని కూడా కొంతమంది నెటిజన్లు అమృతను ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా అమృత వ్యవహారంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్పందించింది అమృత. రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టింది. అలాగే తీర్పు వచ్చిన డేట్ కూడా మెన్షన్ చేసింది. కానీ ప్రణయ్ కుటుంబ సభ్యులతో మాత్రం తను కనిపించలేదని, వారితో ఆమె మాట్లాడట్లేదని విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విమర్శలపై అమృత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.